రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు ఆరోపణలని పట్టణ కోశాధికారి విజయలక్ష్మి తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మిగనూరులో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని, గతంలోనే రాయలసీమ ప్రజలు ఆ ప్రాజెక్టును వ్యతిరేకించారన్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా తప్ప ఆ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని ప్రజలందరికీ తెలుసన్నారు. నమస్కారం. జై తెలుగుదేశం. నిన్న కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఎటువంటి ఉపయోగం లేదని వైసీపీ నాయకులకు తెలియదా? అయినప్పటికీ 3000 కోట్లతో ప్రజాధనాన్ని వృధా చేయడం అనేది ఎంతవరకు సబబు? రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల కేవలం నెల్లూరుకి తప్ప రాయలసీమకి ఎటువంటి ఉపయోగం లేదని రాయలసీమ ప్రజలందరికీ తెలిసిన విషయమే. 20 క్యూసెక్కుల నీటి సౌలభ్యం ఉన్నప్పటికీ ఆ నీటిని నిలువ చేసుకోవడానికి రాయలసీమలో ఎటువంటి రిజర్వాయర్లు లేవని మీకు తెలియదా? 3000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించే కంటే 600 కోట్లతో సిద్ధేశ్వరం అలుగు నిర్మించుంటే అటు తెలంగాణ ఇటు రాయలసీమ రెండు శేషశ్యామలమై ఉండేది. జియో నంబర్ 69కి సంబంధం లేకుండా నీటిని వాడుకునే ఉండేవాళ్ళం. అదే తెలియకుండా మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా తుంగభద్ర నుంచి రాయలసీమకి రావాల్సిన 130 టీఎంసీల నీరు వృధా అవుతుందని 3000 కోట్లతో గుండ్రేవల ప్రాజెక్టుకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి మీ ప్రభుత్వంలో ఎందుకు నిలిపేశారు? అది ఎందుకు నిర్మించలేకపోయారు? అదేవిధంగా 1,00,000 ఎకరాలకి సాగునీరు, 130 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 900 కోట్లతో వేదావతి ప్రాజెక్టుకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి మీ ప్రభుత్వంలో ఎందుకు నిర్మించలేకపోయారు? పోలవరంపై రీటెండరింగ్స్, అదేవిధంగా ఆర్డీఎస్ పై కేసులు, ఇది మీరు చేసిన అభివృద్ధి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలకి దేంతో నమ్మాలో కూడా అర్థం కాకుండా ఉంది. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడొద్దని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంని బత్రాప్ చేయాలన్న వైసీపీ నాయకులకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చేసిన ఘనత ఏమంటే మీ గాలి తిరుగుడులకి 220 కోట్లు, ఎలకల పట్టడానికి 1,36,00,000, అదేవిధంగా మీ ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకోవడానికి 12.6 కోట్లు, అదేవిధంగా ఎగ్గు పప్పులకు 3.6 కోట్లు, మరి మీ వైఎస్ఆర్ విగ్రహాలకు 18 కోట్లు, మీ రాష్ట్ర ప్రజల పాస్బుక్లపై మీ ఫోటోలు వేయడానికి 13 కోట్లు, రిషికొండ ప్యాలెస్కి 500 కోట్లు, ఇంతటి ప్రజాధనంని వృధా చేసి అభివృద్ధి చేశామని చెప్పుకునే మీ పార్టీని ఏం చేయాలా? మరి మా పార్టీని అయితే భద్రత చేయాలన్నారు, మరి మీ పార్టీని ఏం చేయాలా? వైసీపీ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు, ఎమ్మిగనూరు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ బీబీ కుటుంబం అనేది గుర్తుపెట్టుకోండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జయనాశ్వరెడ్డి గారి నాయకత్వం వదిలాలి.